ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గ మధ్యలో టాయిలెట్ కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమడి చెరువు సమీపంలో ఆపారు. పోలీసుల కళ్లు గప్పి నారాయణరావు చెరువులోకి దూకాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం వరకు గాలించిన ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు. డెడ్ బాడీని వెలికి తీసిన పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది, రిమాండ్ తీసుకుని. ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అనండి లేదా బహిర్భావం దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తున్నాం. ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది, రిమాండ్ తీసుకుని. ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అనండి లేదా బహిర్భావం దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం